గతంలో కాంగ్రెస్లో గాంధీలు ఉండేవారు కానీ ప్రస్తుత ఆ పార్టీలో గార్గేలు ఉన్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జిల్లెడు చెట్లు మొలిపిస్తారని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో కోవట్టు గార్గేలే గాంధీ భవన్లో జిల్లెడు విత్తనాలు చెల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం ముందు అది గ్రహించుకోవాలని ప్రభాకర్ రెడ్డి సూచించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని, గంధం తోటలో గంజాయి మొక్కలాగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని వ్యతిరేకిస్తూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఇండియాలో విమోచనం చేసిన దినం, దాన్ని పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు ఏ విధంగా అయితే మరి హైదరాబాద్లో నిజాం పాలనను మరి ఇండియా గవర్నమెంట్లో విలీనం చేసిండు, అదే తరహాలో ఇవాళ తెలంగాణ కోసం ఏకైక వ్యక్తి బయలుదేరి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఏకైక నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. దేశం మొత్తం మీద సర్దార్ వల్లభాయ్ ఏ విధంగా అయితే విమోచన దినం, హైదరాబాద్ విమోచనం గురించి చెప్పుకుంటున్నామో, ఈరోజు కూడా తెలంగాణ, ఈరోజు ఆ తెలంగాణ పదం అనేది వచ్చిందంటే ఆ పుణ్యం ఇవాళ కేసీఆర్ గారు. ఎవరు ఏదన్నా ఈరోజు ఇవాళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవాళ సీట్లో కూర్చుండంటే మరి అది కేసీఆర్ పెట్టిన భిక్ష. తెలంగాణనే రాకపోతే ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి మరి